తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. హామీల అమలు కోసం బడ్జెట్ కేటాయింపుపై బీఆర్ఎస్ పట్టుపట్టనుంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయిపై కాంగ్రెస్ను కార్నర్ చేస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. హామీల అమలు కోసం బడ్జెట్ కేటాయింపుపై బీఆర్ఎస్ పట్టుపట్టనుంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయిపై కాంగ్రెస్ను కార్నర్ చేస్తోంది బీఆర్ఎస్. తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎల్పీ సమావేశం కొనసాగుతుంది. రైట్గా ఈ సమావేశం సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ రాజు. సో పవన్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ కొద్దిసేపటి క్రితం సమావేశం కావడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తను బడ్జెట్ సమావేశాలకు హాజరవుతాడా లేదా అనే అంశంపై కూడా కొద్దిసేపటి క్రితం జరుగుతున్న ఈ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు విద్యార్థులు, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఖచ్చితంగా పట్టుబట్టాలని చెప్పేసి కూడా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతులకు ఇస్తామన్నటువంటి ఉచిత కరెంటు, అదేవిధంగా విద్యుత్ సంబంధించిన అంశాలు ఏదైతే తలెత్తుతున్నాయో ఆ అంశాలను కూడా ప్రస్తావించాలని చెప్పేసి చెప్పడంతో పాటు ప్రధానమైనటువంటి సమస్యలు గ్రామ పంచాయతీ కార్మికులు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. మరోవైపు విద్యుత్ సంస్కరణల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా విద్యుత్ సంస్థ నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి అన్ని అంశాలపైన కులంకషంగా చర్చించి ఈ జరగబోయేటువంటి బడ్జెట్ కూర్పు పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అలవగానే హామీలన్నిటి కూడా అమలు చేయడం అంత సాధ్యం కాదు అని చెప్పేసి కూడా ఆయన కార్యకర్త ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కూడా గ్రాంట్ వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి కూడా తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి కావాల్సిన నిధులు మాత్రం చాలా తీవ్రమైన కొరత ఉండేటువంటి ప్రమాదం ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజల ఆగ్రహానికి త్వరలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురికాక తప్పదు అనేటువంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇంకా సమావేశం కొనసాగుతా ఉంది. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉంది. పార్టీ మారినటువంటి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది కాబట్టి రానున్న రోజుల్లో మనం మరింత పటిష్టంగా బలంగా ప్రభుత్వంలోకి వస్తామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. పవన్, అయితే రాజు, ఈ రోజు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకి నిధులు రాబట్టడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందింది. దీనిపై కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? సో అదే ఇప్పుడు నేను చెప్పింది. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ₹1 కూడా తెలంగాణకు గ్రాంట్ రాలేకపోయింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలను అమలు చేయడంలో సాధ్యం కాదని చెప్పేసి తేల్చి చెప్పారని చెప్పేసి చెప్పుకున్నాం. సో అదే పద్ధతిని వాళ్ళు కూడా చాలా స్పష్టంగా తేలిపోయింది. కేటీఆర్ కూడా ఇదే విషయంపై మాట్లాడడం జరిగింది. కేటీఆర్ ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కూడా మాట్లాడారు. అదే అంశాన్ని కేసీఆర్ కూడా ఎమ్మెల్యేల సమావేశంలో తెలంగాణ భవన్లో ఇదే విషయాన్ని ప్రశ్నించాడు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావాలంటే కేంద్రం సహకారం ఖచ్చితంగా ఉండాల్సిందే. కానీ కేంద్రం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎక్కడ కూడా సహకరించలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి కేంద్ర మంత్రులను కలిసి కావాల్సినటువంటి నిధుల సాయం కోరినప్పటికీ కూడా కేంద్రం కనికరించలేదనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రానున్న రోజుల్లో మనుగడ సాధించాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములను అమ్ముకోవడమో, ప్రజలపై భారాలు మోపడమో తప్ప వేరే ఆప్షన్ లేదనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ రాజు.